అప్పటికే హత్య చేసిన వ్యక్తిగా ఉరి తీసే దినము తన ముందు ఒక రోజు ఉన్నది. ఈయనకు నెమ్మది లేదు, పడుకుంటలేడు. ఒక రోజు రాత్రి మరి నిద్ర లేని స్థితిలో, అది వరకే ఇలాంటి బ్రదర్స్ వెళ్ళి ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ బైబిల్స్ ఇస్తుంటే ఆయన దగ్గరికి చేరిన ఇలాంటి బైబిల్ ను విసిరి కొడతాడు. అది ఒక మూలన పడి ఉంటాయి. కానీ ఈ నెమ్మది లేని రాత్రి తన ఉనిని తలంచుకుంటా హృదయం కలవరపడుతున్న రాత్రి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎవరు నేను ఆదరించడానికి, ఎవరు వచ్చి తనను మంచి చెప్పడానికి లేరు. ఆ సమయాలలో ఆ చీకటిలో తను ఉన్న సెల్ ఆ రూఫ్ కు చిల్లుబడి ఆ చిల్లు నుండి చిన్న వెలుగు ఈ యొక్క సెల్ లో పడుతుంటే నేరుగా అది ఎక్కడ పడుతుంది అంటే ఇలా ఉన్న బైబిల్, ఇలా ఎంబ్లం, ఇలా ఉన్న బైబిల్ ఇలా ఎంబ్లం పైన వెలుస్తున్నప్పుడు వెంటనే తన మనస్సు అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకొని తాను తిరిగి వేయడం చేస్తున్నప్పుడు ఆయా వాక్యములు ఆయనతో మాట్లాడినట్టు, సంభాషించినట్టు, నడిపించినట్టు అనిపించినప్పుడు ప్రాముఖ్యంగా ఆయన ఆదరించబడ్డది పాపముతో కూడిన జీవితము ఏంటిదమ్మా? మరణము. అయ్యో, కొద్ది రోజుల్లో మరణించబోతున్నాను, మరి ఆ మరణము నేను పొందబోతున్నాను అని అన్నప్పుడు ఆయన వెంటనే మృగాల మీద పడి గట్టిగా బిగ్గరగా వారిని పిలిపించండి అని ఏడవడం జరిగింది. అలా ఏడ్చినప్పుడు ఆ సిబ్బంది వచ్చి, ఆ జైలు సిబ్బంది వచ్చి వెంటనే ఆయనను ఏంటిది అని మరి తెలుసుకోగానే ఈ పుస్తకం ఇచ్చిన వారిని పిలిపించండి. మరుసటి దినమున ఆ పుస్తకం ఇచ్చిన వారిని పిలిపించినప్పుడు వారు దేవుని వాక్యాలతో ఆదరించడం ప్రారంభమైంది. అలా కొద్ది రోజులు ఆదరణ పొందుతూ తన మనసు మార్చబడినదిగా వాక్యం ఎదిగిన క్రమంలో తను ఉంటున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందనంటే తన ఉరి శిక్ష నుండి కొద్ది రోజులు ఆ జైల్లో ఉండడం. ఆ తర్వాత ఏం జరిగింది? కొద్ది రోజులకు విడుదల పొంది తన ఇద్దరి ఆడబిడ్డలు ఎవరైతే అనాథులుగా, ఎందుకనంటే ఈయన హత్య చేసింది ఈయన భార్యనే. త్రాగొద్దు అని అంటే భార్య నెట్టినందుకు భార్య చనిపోతే జైలుకి వచ్చారు. ఆ ఇద్దరు ఆడబిడ్డలను ఆయన తిరిగి కలుసుకొని ఇద్దరు ఆడబిడ్డలకు పెళ్లి జరిగించి మధురై ప్రాంతంలో సంఘ కాపరిగా ఉంటున్నాడు శంభు. ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది. కాబట్టి సంఘముతో కలిసి మేము చేస్తున్న పరిచర్య. ఇక్కడ నేను చూస్తుంటే ఈ స్ట్రీట్ మొత్తం 4 సంఘాలు ఉన్నాయి. సో ఈ విధంగా సంఘములు అందరం ఏకమై సహోదరులుగా ఈ పరిచర్యలో పాల్గొంటాం. మీరు కూడా పాల్గొనవచ్చు. ఏ విధంగానంటే మీకు గుర్తొచ్చినప్పుడన్నా ప్రార్థించండి. ఆ ప్రార్థననే ఇన్ని దశాబ్దాలుగా పరిచర్యను తీసుకుని వచ్చాయి. మీరు పాల్గొనండి. ఇందులో మెంబర్ గా ఉండాలంటే అయ్యగారు చెప్తారు, వారు మరి నడిపించిన విధంగా పాల్గొనండి. మీరు ప్రేరేపించబడిన కానుకనే. ఈ యొక్క పుస్తకము ఊరికనే రాదు, ఎక్కడి నుండో ఫండింగ్ కాదు. ఒక పుస్తకము ముద్రించి ఒకరికి అందచేయాలంటే భారతదేశంలో 50 రూపాయలు ఖర్చు ఉన్నది. సో మీరు ప్రేరేపించబడితే మీ కానుకను అయ్యగారికి ఇవ్వండి, వారు మాకు అందచేస్తారు. ఈ సమయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, మీ అందరికి మీ అందరికి వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. థ్యాంక్ యూ. దయచేసి లేచి నిలబడదాం. రైతులో